కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలిలో పోలీసులనే టార్గెట్ చేస్తూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో తాము సీరియస్గా ఉన్నామంటూ పేర్కొన్నారు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు. తెనాలిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన విషయాలను వెల్లడించారు. 2 రోజుల క్రితం గోల్డ్ వర్కర్ సిద్ధేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలోని ఎంఎం జ్యువెలర్స్ యజమాని రమేష్ తన వద్ద కేజీ బంగారాన్ని అనిల్ కుమార్ జైన్ దొంగిలించినట్లు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ప్రకారం అనిల్ కుమార్ జైన్ను విచారించగా సిద్ధేష్తో పాటు మరికొంతమందికి బంగారం విక్రయించినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ నాయకులతో గత నెల 31వ తేదీ సాయంత్రం కలిసి వచ్చిన సిద్ధేష్ను స్టేషన్లోని ఎస్ఐ ప్రకాశ్రావు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అంతలో సిద్ధేష్ పేరెంట్స్ రేపు తమ కుమారుడిని విచారణకు తీసుకొస్తామని సిద్ధేష్ను తీసుకువెళ్లారు. అయితే ఆ తర్వాత రోజు తెల్లవారుజామున సిద్ధేష్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. సిద్ధేష్ను పోలీసులు అసలు విచారణే చేయలేదని పేర్కొన్నారు. ఈలోపే అతను చనిపోతే కొంతమంది కావాలని తమపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారని అసలు విషయాన్ని వెల్లడించారు డీఎస్పీ జనార్దన్ రావు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి సిద్ధేష్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, దానికి కారణం పోలీసులని కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో గత నెల 15వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రాప్రియేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో, తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్ధేష్ అనే వ్యాపారిని స్టేషన్కి పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా వచ్చారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఈ 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా, శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు, సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఈ విషయంలో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలో కానీ, సోషల్ మీడియాలో కానీ అతను వాట్సాప్ స్టేటస్గా పెట్టబడిన నోటుని చదివినట్లయితే అతను మానసికంగా కానీ ఏదో ప్రాబ్లంతో ఉండి ఆ స్టేటస్లా కనిపించితే కానీ అందులో పోలీసుని ఎటువంటి విధంగా అతను అనుమానించలేదు, ప్రశ్నించలేదు. కానీ దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో పోలీసు వారి తరఫున ఎటువంటి పొరపాట్లు ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దలు,
వారి బంధువుల్ని మీరందరూ వెళ్ళి కలిసి విచారిస్తే వారే మీకు నిజాలు చెప్తారు. పోలీసు దర్యాప్తులో ఎవరైనా ఒక దొంగ సొత్తు కొన్నారని కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా నేరం జరిగిందని వచ్చినప్పుడు వారిని పోలీస్ స్టేషన్కి పిలవడం, ఎంక్వైరీ చేయడం అనేది చట్టం ఇచ్చిన ఒక భద్రతా హక్కు. దాన్ని మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచారు, పిలవడం వల్ల ఇట్లా జరిగిందని వక్రీకరణ ఎంతవరకు సమంజసం కాదని ఈ పత్రికాముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.